అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సెప్టెంబర్ 1 జరగబోతున్న బాలయ్య గారికి సంబంధించిన ఈవెంట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, గెస్ట్ రివీలింగ్ ప్రెస్ మీట్ అని. బట్ గెస్ట్స్ ఎవరెవరు వస్తున్నారు అనేది రివీల్ చేయలేదు. మనతో పాటు ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. సార్, యాక్చువల్గా గెస్ట్ రివీలింగ్ ప్రెస్ మీట్ అని పెట్టారు, బట్ గెస్ట్స్ గురించి ఎవరి గురించి కూడా రివీల్ చేయలేదు. అసలు ఎవరెవరు రాబోతున్నారు? అంటే బేసికల్లీ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిపి ఏకతాటి మీద, ఇదే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలని కూడా కలుపుకుని, అంటే ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈసీ మీటింగ్లో అప్రూవ్ అయ్యి, ఈవెన్ జనరల్ బాడీలు అప్రూవ్ అయ్యి, అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్ అప్రూవ్ అయ్యి, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషను, అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటరు, అలాగే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, అలాగే చిత్రపురి హిల్స్, మొత్తం అందరూ కలిపి, అంటే డైరెక్టర్స్ అసోసియేషను, రైటర్స్ అసోసియేషను మొత్తం కలిపి ఏకతాటిపైగా, మళ్ళీ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మొత్తం దేశవ్యాప్తంగా ఈవెన్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఇది అప్రూవల్ అయింది. అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మొత్తం ఉంటే అక్కడ కూడా అప్రూవ్ అయ్యి, ఇదేంటంటే జనరల్గా చెప్పాలంటే చాలామంది హీరోలకి చేస్తూ ఉంటాం, ఇది వేరు. ఇది ఒక డెబ్యూ హీరోగా బాలకృష్ణ గారు ఆగస్టు 30, అంటే ఇవాళ రిలీజ్ అయింది. తాతమ్మ కళ అనే సినిమా రిలీజ్ అయింది. తాతమ్మ కళలో ఒక భానుమతి రామకృష్ణ గారు భర్త క్యారెక్టర్గా ఎన్టీ రామారావు యాక్ట్ చేసి, మళ్ళా భానుమతి రామకృష్ణ గారు ఎన్టీ రామారావుకి కొడుకు క్యారెక్టర్గా మళ్ళీ ఎన్టీ రామారావు యాక్ట్ చేసి, మళ్ళీ రెండో ఎన్టీ రామారావు గారి పిల్లలుగా ఇటు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ చేసే దానిలో ఏంటంటే పెద్ద ఆయన రామారావు, భానుమతి రామకృష్ణ గారి భర్త క్యారెక్టర్ ఉన్న ఆయన బయటికి వెళ్ళిపోవటం, కొడుకు క్యారెక్టర్ ఉన్న ఎన్టీ రామారావు కూడా బయటికి వెళ్ళిపోవటం, అలాగే హరికృష్ణ గారు కూడా అంటే సిటీసు వాటికి వెళ్ళిపోతుండటం. దాంట్లో బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసి ఒక పల్లెసీమల్లో ఎంత చేయొచ్చు, పల్లెసీమ మూలంగా ఇవాళ మన భారతదేశానికి పట్టుగమ్మైన పల్లెసీమలో పల్లె అభివృద్ధిగా కానీ, వ్యవసాయం రంగంలో అభివృద్ధిగా కానీ, ఒక సేంద్రీయ వ్యవసాయం రంగంగా చూసుకుని ఒక ప్రెసిడెంట్ మెడలకి వెళ్ళిన స్థాయిలో ఆయన తాతమ్మని తీసుకెళ్ళి ఆ ప్రెసిడెంట్ మెడల్ ఇప్పించడం, ఆ తాతమ్మ కళ నెరవేర్చడం, అంటే ఒక హీరోగా అది రిలీజ్ అయింది. ఆగస్టు 30, 1974లో రిలీజ్ అయిన తర్వాత అప్పట్లో కుటుంబ నియంత్రణకి కొంచెం అది వేరేగా ఉందనే దగ్గర ప్రభుత్వం దీంతో ముందు ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్గా సినిమా రిలీజ్ అయ్యి 50 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపేసి పార్ట్లీ కలర్ చేసి, సాంగ్స్ కలర్ చేసి, ముందు బాలకృష్ణ గారు ప్లేబ్యాక్ సింగర్స్ ఇదిలో ఫిమేల్ వాయిస్ ఇవ్వగా, సెకండ్ వెర్షన్లో మళ్ళీ మేల్ వాయిస్ ఇచ్చి, మళ్ళీ రెండో వెర్షన్ కూడా రిలీజ్ అయ్యి, మళ్ళీ రెండో వెర్షన్ కూడా 50 రోజులు పైగా ఆడి, ఇవాళ 50 సంవత్సరాలు నిండి ఇవాళ హ్యాట్రిక్ హిట్ హీరోగా, ఒక అఖండ చూసుకున్నా, వీరసింహారెడ్డి చూసుకున్నా, భగవంత్ కేసరి చూసుకున్నా, హ్యాట్రిక్ హిట్ హీరోగా ఆయన కొనసాగుతూ, ఇదే కాకుండా సేమ్ కాన్స్టిట్యున్సీ హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఇది కాకుండా ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ ఫీల్డ్గా చూసుకున్నా, ఒక సర్వీస్ ఫీల్డ్గా చూసుకున్నా, అంటే ఒక ఆర్టిస్టు, ఒక పొలిటిషియన్ను, అలాగే ఒక మెడికల్ అండ్ సర్వీస్ ఫీల్డ్, ఇవి అన్నీ కాకుండా మళ్ళీ బుల్లితెరకు సంబంధించి, ఓటీటీకి సంబంధించి అన్స్టాపబుల్ అనే ప్రోగ్రాంతో అదొక విపరీతమైన విశృంఖలంగా ఆయన వెళ్ళి ఆయన సక్సెస్ఫుల్ ఇదిలాగా వ్యవహరించడం, ఇన్ని కేటగరైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ హీరోకి లేదు. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారికి మాత్రమే ఉంది. సో అలాంటి బాలకృష్ణ గారికి ఈ సన్మానం చేయటం చాలా అవసరం అని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శ్రేయా శ్రీనివాస్కి అతనికి థ్యాంక్స్ చెప్పాలి. శ్రేయా శ్రీనివాస్ ఈవెంటు మొత్తం నువ్వే ఖర్చుతో నువ్వు ఇది చేయాలా, మేము మాత్రం మా మెమోంటోలు, మా శాలువాలు మేము పెట్టుకుంటాము, మిగిలినంతా నువ్వే ఖర్చు పెట్టాలంటే సరే ఓకే ఖర్చు పెడతా అని చెప్పి అతను ముందుకు రావటం, దాని నుంచి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మేము అడగటం జరిగింది. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే బాలకృష్ణ గారు నాకు ఇవన్నీ సన్మానాలు ఇవేవి నాకు ఇష్టం ఉండదు, నాకు ఒత్తి ఇవన్నీ నాకు వీటికి నేను అతీతం అని అంటే, ఇది సన్మానం మీకోసం కాదండి, మిమ్మల్ని చూసి భావితరాలు ఇన్స్పైర్ అయ్యి,
అంటే ఒక రకంగా ఇట అన్‌స్టాపబుల్‌గా ఇప్పటికి కూడా మీరు ఇంకా సినిమాలు చేయాలి, ఇంకా సినిమాలు చేయాలి. సంవత్సరానికి ఇంకా 3 సినిమాలు చేయాలి. ఇండస్ట్రీని కాపాడాలి. ఇండస్ట్రీకి సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ కావాలి అని అంటే యాక్చువల్‌గా కరోనాలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్లు మూతపడతాయేమో అనుకుంటే ఆయన 'అఖండ' వచ్చింది. ప్లస్ అన్ సీజన్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ టైంలో అన్ సీజన్లో అంటే ఒకప్పుడు పాత హీరోలందరూ కూడా వాళ్ళ సినిమా రిలీజ్లే పండగ కింద భావించడం, ఇప్పుడేమో కేవలం దసరాలు, దీపావళిలు పండగలు చూసుకుంటున్న టైంలో ఇవన్నీ పండగలకు అతీతంగా అఖండ వచ్చి ప్రపంచవ్యాప్తంగా హౌస్ఫుల్స్ కలెక్షన్స్తో వెళ్ళి అఖండ రావటం, ఇటు హిట్లు రావటం, ఇవన్నిటినీ చూసి భావితరాలు ఇన్స్పైర్ అవ్వటం కోసం మీకు చేసే ఏదైతే సన్మానమో ఈ సన్మానం భావితరాలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఈ సేవాభావం కానీ, ఈ మెడికల్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఈ పొలిటికల్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఇట్లా నాన్ స్టాప్గా ఇట్లా 50 ఇయర్స్ క్రాస్ అయ్యి సినిమాలు చేయటం, ప్లస్ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసి ఇండస్ట్రీని కాపాడటం, ఇవన్నిటికీ ఇన్స్పైర్ చేయాలంటే మీరు ఒప్పుకోవాలి అని బలవంతంగా ఒప్పిస్తే ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒప్పుకున్న తర్వాత అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ కదా, ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్లో సంబంధించి 24 క్రాఫ్ట్లు దీంట్లో ముందుకు రావడం జరిగింది. అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరం కలిపి ఏకతాటిపై చేస్తాం జరుగుతూ ఇవాళ ప్రెస్ మీట్ అంటే ఇంతకుముందు కూడా కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏంటంటే ఏమేం జరుగుతున్నాయి ఏంటి అనే దగ్గర, ప్లస్ ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించిన డిఫరెంట్ ప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయటం మూలంగా ఇది ఇండస్ట్రీ ఏకతాటిపై అందరం కలిపి ఒక తాటిగా చేస్తున్నాం అనేది మీడియా ద్వారా ప్రజలకు తెలియచెప్పటం. దీంతో పాటు సరే శ్రేయాస్ మీడియా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సుచిర్ ఇండియా కిరణ్ గారు ఆయన స్పాన్సర్ చేశారని చెప్పి ఆయనది, అలాగే కళ్యాణ్ గారిని ఆయన స్పాన్సర్ చేశారంది. ఇది ప్రజలకు తెలియచెప్పటం మూలంగా దీన్ని ఇంకా దగ్గరికి వచ్చేసింది. అంటే ఎల్లుండే ప్లస్ ఇవాళ ప్రెస్ మీట్ మెయిన్ రీజన్ ఏంటి, ఇవాళే తాతమ్మ కళ రిలీజ్ అయిన రోజు. సో ఆ తాతమ్మ కళ 1974 ఆగస్టు 30 రిలీజ్ అయింది కాబట్టి ఆ రిలీజ్ అయ్యి ఇవాళకి నిండింది 50 సంవత్సరాలు అని చెప్పటం అనే పర్పస్కే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే చిరంజీవి గారికి ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, ఆయన చీఫ్ గెస్ట్గా పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్పారు? చిరంజీవి గారు జనరల్గా ఒక మంచి పరిణామం ప్రతిదానికి ఆయన ఆహ్వానిస్తారు. డెఫినెట్గా ఆయన ఆహ్వానించారు చాలా హ్యాపీగా. అంటే మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిరంజీవి గారు ఒక స్టారు అలా అని కాకుండా ఆయన ఇండస్ట్రీకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత అంటే ఆయనే గ్లాస్ మంచినీళ్ళు చేతికి ఇవ్వటం, అలా రకంగా చూసుకుంటే చాలా ఆయన ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనే తత్వంగా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అందరితో కూడా మింగిల్ అయిపోయి ఆయన వ్యవహరించిన తీరు, ఆయన దగ్గరుండి అందరినీ పంపించిన తీరు, ప్లస్ ఆయన ఇదన్నది ఎప్పుడు మొదటి నుంచి ఆయన కొంచెం అదే ఇదిలోనే ఉంటారు. తర్వాత అల్లు అర్జున్ గారు ఇది ఎలా జరిగిందండి ఏంటండి అంటే ఇట్లా బలవంతంగా ఒప్పించి ఇలా చేయాల్సి వచ్చిందంటే వెరీ గుడ్ మూమెంట్ అండి, ఇది చాలా మంచి పని చేశారండి. డెఫినెట్గా ఇది భవిష్యత్ తరాలందరికీ కూడా ఇది ఆదర్శప్రాయంగా ఉంటుంది, ఇది చేయటం చాలా బాగుందండి, డెఫినెట్గా నేను వస్తాను, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆయన ఫీల్ అవ్వటం. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా విజయ్ దేవరకొండ గారి కానించి, బ్రహ్మానందం గారి కానించి, సాయి కుమార్ కానించి, ప్రతి ఒక్కళ్ళు జయసుధ గారి కానించి అందరూ, మురళీమోహన్ గారి కానించి ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా ఫీల్ అవుతూ ఇది మన కుటుంబంలో మన ఇండస్ట్రీలో మనము చేసుకుంటున్న మన పండగ అని ఫీల్ అయ్యారే తప్పితే వేరే ఇంకేమీ లేదు. అందరూ కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో చాలా బాగా ఉండి ఈ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసి ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ కింద ఇది నిలవాలని చెప్పి అనుకుంటూ, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే తెలంగాణకు సంబంధించిన రాజకీయవేత్తలు, ప్రభుత్వాధినేతలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్సు వాళ్ళందరూ కూడా అందరూ పాల్గొని అందరూ ఇది చేసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. డెఫినెట్గా ఇంత అచీవ్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ అచీవ్మెంట్కి తగిన ప్రోత్సాహం అంటే ఆయనకి సన్మానం ఆయనకి ఇష్టం లేదు ఓకే, బట్ ఆయనకి సన్మానం చేయటం మూలంగా భవిష్యత్ తరాలు మేము కూడా ఇన్ని బాగా చేసి మేము ఇలా ముందుకెళ్ళాలి అని అనుకుంటాం కోసం అవసరం అన్నట్టుగా అందరూ ప్రభుత్వం కాడ నుంచి ఈవెన్ సినిమా రంగం కానించి ప్రతి ఫీల్డ్ ఫీల్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళది ఇది మన పండగగా ఫీల్ అవుతున్నారు. అయితే బాలకృష్ణ గారితో ఇప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అల్లు అర్జున్ గారిని అందరినీ కలిసి చూసే ఛాన్స్ ఉందంటారు స్టేజ్ పైన? అంటే డెఫినెట్గా వాళ్ళ
దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా చాలా పాజిటివ్గా ఎదిగారు. అంటే ఇప్పుడు సపోజు ఎవరన్నా అంటే ఒక ప్రభుత్వంలో ఒక పార్ట్ ఎవరన్నా ఉండి ఇప్పుడు రాలేకపోయినా ఆయన పర్సనల్గా మళ్ళీ బాలకృష్ణ గారిని కలిసి ఆయన్ని ఇది చేయటం, అలాగే బయట స్టార్స్ అంటే తెలుగు, తమిళ, కన్నడ, ఇప్పుడు కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు ఆయన ఫ్యామిలీతో వస్తున్నారు, దునియా విజయ్ గారు వస్తున్నారు. అంటే చాలామంది అంటే ఇది జరుగుతున్నది బాలకృష్ణ గారిది కాదు, ఇది మన పండగ, ఇది మన సొంతం, మనం అని చెప్పి ప్రతి ఫీల్డ్ ఫీల్ అవుతాం. అంటే ఇంతకుముందు దామోదర్ గారు కూడా చెప్పారు, కొంతమందికి ఇన్విటేషన్ అందట్లేదు, కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో ఇంకా ఈ ఫ్యామిలీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే డెఫినెట్గా నందమూరి కుటుంబానికి సంబంధించి నందమూరి రామకృష్ణ గారు చూసుకుంటున్నారు. సో నందమూరి రామకృష్ణ గారు దానికి అనుసరించే ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి మీరు, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఇదంతా కాదు, ఇది బాలకృష్ణ గారి ఈవెంట్. బాలకృష్ణ గారి ఈవెంట్ మూలంగా భవిష్యత్ తరాలకి ఇన్స్పిరేషనల్ ఈవెంట్గా ఉండాలి అనేది దృష్ట్యా ఇండస్ట్రీ మొత్తం దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ ముందుకు తీసుకెళ్తుంది దాంట్లో ప్రతి ఒక్కళ్ళము ఇది మన సొంత ఇంటి పండగగానే ఫీల్ అవుతున్నాం, కానీ ఇది బాలకృష్ణ గారికి జరుగుతుంది దానిలాగా మేము ఫీల్ అవ్వట్లేదు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళకి మా అందరికీ బాధ్యత ఉంది. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. డెఫినెట్గా ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. కానీ కొంతమంది అంటున్నది ఈ విషయంలో కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే కలిసి చేస్తున్నారు అండ్ ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఉండకపోతే ఈ సెలబ్రేషన్ అనేది జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎక్కడున్నారు ఎవరో మాట్లాడలేదు, ఇప్పుడు సెలబ్రేషన్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టే చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఇండస్ట్రీలో రకరకాల శాఖల వాళ్ళందరం కలిపి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి అందరం కలిపి ఒక తాటిపైనే మాట్లాడాం. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. మీరు కావాలంటే గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఇది జరిగింది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయినప్పుడు అచీవ్మెంట్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదే బాధ్యతతోనే ముందుకెళ్తున్నాం. ఇక ఎవరైనా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతాము, మాకు మాత్రమే కోడిగుడ్డు మీద వెంట్రుకలు కనబడతాయి అని అనుకుంటే అది వారి విచక్షణ కుదిలేయాల్సిందే తప్పితే మనం ఏమీ చేయలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.